చాలా పెద్ద ఎత్తున ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించినటువంటి అంశం జరుగుతూ ఉన్నది. తలసానికి బిగుస్తున్న గొర్రెల స్కామ్ ఉచ్చు. ఆయన మంత్రిగా ఉండగానే స్కీమ్ లో భారీగా అవినీతి. గొర్రెల స్కామ్ లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఎంటర్ కావడంతో గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమ లావాదేవీలను వెలుగులోకి రానున్నాయి. చీటింగ్ కేసు ఎంక్వైరీతో మొదలైన ఈ వ్యవహారం ఈడీ దర్యాప్తు వరకు చేరుకుంది. అయితే పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఈ అక్రమాల ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందని అధికార రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆయన మంత్రిగా ఉన్న టైంలోనే స్కీమ్ లో భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల యూనిట్ల పంపిణీ స్కీమ్ తో గొల్ల కుర్మల కంటే కొందరు పశుసంవర్ధక శాఖ అధికారులు బ్రోకర్లు ఎక్కువగా బాగుపడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. వేలాది యూనిట్లను పేపర్ల మీదనే సృష్టించి పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టారు. ఈడీ దర్యాప్తులో ఈ అక్రమాల చిట్టా మొత్తం వెల్లడయ్యే అవకాశం ఉంది. 700 కోట్ల అవినీతి. గొర్రెల పంపిణీ స్కీమ్ కింద బిల్లుల చెల్లింపుల్లో దాదాపు 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఏసీబీ దర్యాప్తులు తేలినట్టు సమాచారం. కొత్తగా ఈడీ కూడా ఇందులో ఎంటర్ అయింది. పశుసంవర్ధక శాఖ నుంచి సంబంధిత ఫైళ్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఈడీ ఉంది. ఫైళ్లు ఇవ్వాలంటూ తాజాగా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేయగా కొంత గడువు కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారం మారగానే గత జనవరిలో మాజీ మంత్రి తలసాని వద్ద ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ ఆఫీసులో ఉన్న గొర్రెల పంపిణీకి సంబంధించిన ఫైళ్లు చించేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఎంక్వైరీలో బయటపడుతున్న విషయాలతో ఈ వ్యవహారం తలసానికి కూడా చుట్టుకోనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. చక్రం తిప్పిన ఓ అధికారి. బీఆర్ఎస్ హయాంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా పనిచేసిన ఓ అధికారి మాజీ మంత్రి ఓఎస్డీ కుమ్మక్కై ఈ స్కామ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతిలో ఎక్స్పర్ట్ అయిన ఆ అధికారి పదవీ కాలం ముగిశాక అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మరో స్కీమ్ కు అడ్వైజర్ గా నియమించింది. ఇదే అధికారి తలసాని శ్రీనివాస్ కుమారుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు కింది అధికారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎన్నికల్లో సహకరించారని అప్పట్లో డిపార్ట్మెంట్ లో చర్చ జరిగింది. నేను నిన్ననో మొన్ననో సీనన్న నేను కలిసి న్యూస్ చేసేటప్పుడు ఈయన కొడుకును కూడా ముగిస్తారు లోపల అనేటువంటి విషయం చెప్పినగా దానికి సంబంధించింది. ఆ 4 ఏళ్లలో భారీ అవినీతి. గొర్రెల పంపిణీ పథకం 2017 జూన్ 20న ప్రారంభం కాగా 2017-18లోనే అత్యధికంగా 2.56 లక్షల యూనిట్ల పంపిణీ జరిగింది. 18-19లో 1,08,000 యూనిట్లు ఇచ్చారు. 19-20లో 1,329 యూనిట్లు, 2020-21లో 62 యూనిట్లు, ఇలా మొత్తం 3.66 లక్షల యూనిట్ల పంపిణీ జరిగింది. ఓవరాల్ గా ఈ స్కీమ్ కింద మొత్తం 4.25 లక్షల యూనిట్లు పంపిణీ చేశారు. ఇందులో 86.2% యూనిట్ల పంపిణీ అప్పటి షీప్ ఫెడరేషన్ ఎండి డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి మాజీ మంత్రి తలసాని హయాంలోనే జరిగాయి. ఇందులోనే అవినీతి జరిగిందని, లారీల పేరుతో ఆటోలు, 2 వీలర్ల నెంబర్లు రాసి అవినీతికి పాల్పడ్డారని అధికారులతో సహా కాగ్ తన రిపోర్ట్లో పేర్కొంది. 2 కోట్ల మోసంతో బయటపడ్డ కుంభకోణం. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై గొర్రెలు అమ్మిన వారికి ఇవ్వాల్సిన డబ్బులను ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లో మళ్లించి గోల్మాల్ పాల్పడ్డారు. గొర్రెలు అమ్ముకున్న ఏపీ రైతులకు డబ్బులు రాకపోవడంతో గత 2023 డిసెంబర్ 26న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మొహినోద్దీన్ అనే కాంట్రాక్టర్ పై కేసు నమోదైంది. ఇలా గొర్రెల స్కామ్ బయటపడగా సర్కార్ కేసును దర్యాప్తునకు ఏసీబీకి అప్పగించింది. ఎంక్వైరీ చేపట్టిన ఏసీబీ పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్, మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ ను అదుపులోకి తీసుకుంది. 700 కోట్ల రూపాయల భారీ అవినీతి కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా ఈడీ ఎంటర్ అవడంతో గొర్రెల స్కామ్ మరో మలుపు తిరిగింది. ఒక ఎంప్లాయీ పరిధి ఎంతవరకు ఉంటుందయ్యా అంటే మేబీ కొన్ని వేలు, కొన్ని లక్షలు, సరే పెద్దోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి కొన్ని కోట్లు అనుకుందాం, 1, 2, 5, 10, 700 కోట్ల రూపాయల స్కామ్ల మంత్రి ప్రమేయం లేకుండా ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇద్దరికి తూర్పు తిరిగి దండం పెట్టేటువంటి రోజులు వచ్చినట్టుగా అయితే ఈడ కనిపిస్తా ఉన్నది. ఏదేమైనా తీసుకోవారి లోపలేసారు, ఛాన్సే లేదు, అస్సలు వదలదు. ఎందుకంటే చాలా క్లియర్గా ప్రూఫ్ కనిపిస్తా ఉన్నది, ఆడ క్లియర్గా కనిపిస్తా ఉన్నదిగా 700 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పేసి. 700 కోట్ల రూపాయల స్కామ్లో ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ చేయకపోవడం ఏంది? ఎన్ని రకాల ప్రూఫ్లు కావాలి వీళ్ళకి? అదే క్లియర్గా కనిపిస్తానే ఉన్నది కదా. మంత్రి సంతకం లేకుండా పైసలు ఎట్లా రిలీజ్ అవుతాయి? మంత్రి సంతకం లేకుండా పైసలు ఎట్లా రిలీజ్ అవుతాయి? అది 700 కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించి. చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఏం చేస్తారనేటువంటిది. ఐ డోంట్ నో, బట్ అరెస్ట్ చేసి లోపలేస్తే మాత్రం సంతోషిస్తారు. తప్పులు చేసినోడు ఖచ్చితంగా లోపలికి పోవాల్సిందే. చాలా పెద్ద ఎత్తున ఈ గొర్రెల స్కామ్కి సంబంధించినటువంటి అంశం జరుగుతూ ఉన్నది. తలసానికి బిగుస్తున్న గొర్రెల స్కామ్ ఉచ్చు. ఆయన మంత్రిగా ఉండగానే స్కీమ్లో భారీగా అవినీతి. గొర్రెల స్కామ్లో కొత్త ట్విస్ట్ చేసుకుంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ
ఎంటర్ కావడంతో గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమ లావాదేవీలను వెలుగులోకి రానున్నాయి. చీటింగ్ కేసు ఎంక్వైరీతో మొదలైన ఈ వ్యవహారం ఈడీ దర్యాప్తు వరకు చేరుకుంది. అయితే పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఈ అక్రమాల ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందని అధికార రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆయన మంత్రిగా ఉన్న టైంలోనే స్కీమ్ లో భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల యూనిట్ల పంపిణీ స్కీమ్ తో గొల్ల కుర్మల కంటే కొందరు పశుసంవర్ధక శాఖ అధికారులు బ్రోకర్లు ఎక్కువగా బాగుపడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. వేలాది యూనిట్లను పేపర్ల మీదనే సృష్టించి పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టారు. ఈడీ దర్యాప్తులో ఈ అక్రమాల చిట్టా మొత్తం వెల్లడయ్యే అవకాశం ఉంది. 700 కోట్ల అవినీతి గొర్రెల పంపిణీ స్కీమ్ కింద బిల్లుల చెల్లింపుల్లో దాదాపు 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఏసీబీ దర్యాప్తులు తెలియనట్టు సమాచారం. కొత్తగా ఈడీ కూడా ఇందులో ఎంటర్ అయింది. పశుసంవర్ధక శాఖ నుంచి సంబంధిత ఫైళ్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఈడీ ఉంది. ఫైళ్లు ఇవ్వాలంటూ తాజాగా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేయగా కొంత గడువు కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారం మారగానే గత జనవరిలో మాజీ మంత్రి తలసాని వద్ద ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ ఆఫీసులో ఉన్న గొర్రెల పంపిణీకి సంబంధించిన ఫైళ్లు చించేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఎంక్వైరీలో బయటపడుతున్న విషయాలతో ఈ వ్యవహారం తలసానికి కూడా చుట్టుకోనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. చక్రం తిప్పిన ఓ అధికారి బీఆర్ఎస్ హయాంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా పనిచేసిన ఓ అధికారి మాజీ మంత్రి ఓఎస్డీ కుమ్మక్కై ఈ స్కామ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతిలో ఎక్స్పర్ట్ అయిన ఆ అధికారి పదవీ కాలం ముగిశాక అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మరో స్కీమ్ కు అడ్వైజర్ గా నియమించింది. ఇదే అధికారి తలసాని శ్రీనివాస్ కుమారుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు కింది అధికారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎన్నికల్లో సహకరించారని అప్పట్లో డిపార్ట్మెంట్ లో చర్చ జరిగింది. నేను నిన్ననో మొన్ననో సీనన్న నేను కలిసి న్యూస్ చేసేటప్పుడు ఈయన కొడుకును కూడా ముగిస్తారు లోపల అనేటువంటి విషయం చెప్పిన దానికి సంబంధించింది. ఆ 4 ఏళ్లలో భారీ అవినీతి గొర్రెల పంపిణీ పథకం 2017 జూన్ 20న ప్రారంభం కాగా 2017-18లోనే అత్యధికంగా 2.56 లక్షల యూనిట్ల పంపిణీ జరిగింది. 18-19లో 1,08,000 యూనిట్లు ఇచ్చారు. 19-20లో 1,329 యూనిట్లు, 2020-21లో 62 యూనిట్లు, ఇలా మొత్తం 3.66 లక్షల యూనిట్ల పంపిణీ జరిగింది. ఓవరాల్ గా ఈ స్కీమ్ కింద మొత్తం 4.25 లక్షల యూనిట్లు పంపిణీ చేశారు. ఇందులో 86.2% యూనిట్ల పంపిణీ అప్పటి షీప్ ఫెడరేషన్ ఎండి డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి మాజీ మంత్రి తలసాని హయాంలోనే జరిగాయి. ఇందులోనే అవినీతి జరిగిందని లారీల పేరుతో ఆటోలు, 2 వీలర్ల నెంబర్లు రాసి అవినీతికి పాల్పడ్డారని అధికారులతో సహా కాగ్ తన రిపోర్ట్లో పేర్కొంది. 2 కోట్ల మోసంతో బయటపడ్డ కుంభకోణం. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై గొర్రెలు అమ్మిన వారికి ఇవ్వాల్సిన డబ్బులను ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లో మళ్లించి గోల్మాల్ పాల్పడ్డారు. గొర్రెలు అమ్ముకున్న ఏపీ రైతులకు డబ్బులు రాకపోవడంతో గత 2023 డిసెంబర్ 26న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మొహినో